హలో ఫ్రెండ్స్, వెరీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు ద హిందూ ఎడిటోరియల్ అనాలిసిస్. స్టార్ట్ చేసే ముందు లెట్ మీ టెల్ యూ దట్ వీఆర్ కండక్టింగ్ ఏ సెమినార్ ఇన్ విశాఖపట్నంలో మనం ఒక సెమినార్ కండక్ట్ చేస్తున్నాం. దేనికోసమ్మా? యూపీఎస్సీ. ఆల్ ద యూపీఎస్సీ ఆస్పిరెంట్స్, ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ టు అటెండ్ దిస్ సెమినార్. ఏ రోజు జరుగుతుంది? ఆదివారం నాడు 15వ తారీఖు ఉదయం 10 గంటలకి. ఎక్కడ? ఎల్టీఎక్స్ క్లాసెస్ ఇన్స్టిట్యూట్లో. మన ఇన్స్టిట్యూట్ అడ్రస్ ఇక్కడ రాసింది. ఏమైనా డౌట్ ఉంటే ఈ నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు. మీరు రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ నెంబర్కి కాల్ చేసి మీ పేరు, ఫోన్ నెంబర్ ఇచ్చి మీరు ఈ ఫ్రీ సెమినార్ అటెండ్ అవ్వవచ్చు. ఇచ్చి ఆ రోజు రావాలి. పేరు ఇచ్చేస్తే అటెండ్ అవ్వలేరు. పేరు ఇచ్చి ఆ రోజు ఉదయం 9 గంటలకల్లా మీరు ఎల్టీఎక్స్ క్లాసెస్ ఇన్స్టిట్యూట్కి వచ్చేస్తే ఫ్రీ సెమినార్ అటెండ్ కావచ్చు. సో ఐ విల్ డెలివర్ ద స్పీచ్. నేను డైరెక్ట్గా మీతో మాట్లాడతాను. యూపీఎస్సీని ఎలా అప్రోచ్ అవ్వాలి, ఏ జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలా ప్రిపేర్ అవ్వాలి, అన్నింటి గురించి కూడా మాట్లాడడం జరుగుతుంది. అండ్ ఈ సెమినార్ ఇంకా ఇంపార్టెంట్, ఎందుకంటే 16th నుంచి మనం ఫీజు పెంచుతున్నాం. చూడండి, యూపీఎస్సీ ఆఫ్లైన్కి వీ హ్యావ్ బ్రాంచెస్ ఇన్ వైజాగ్ అండ్ హైదరాబాద్. 2 చోట్ల కూడా యూపీఎస్సీ ఆఫ్లైన్ అందిస్తున్నాం. కేవలం 70,000 రూపీస్కి 10,000 రూపాయలు పర్ మంత్ పే చేసి మీరు జాయిన్ అయ్యే అవకాశం యూపీఎస్సీ ఆఫ్లైన్లో ప్రొవైడ్ చేస్తున్నాం. అయితే ఈ ఫీజు అనేది 15th వరకు మాత్రమే వ్యాలిడ్. సో 16th నుంచి ఫీజు అనేది రివైజ్ అవుతుంది. అందుకని అంటున్నాను, ఎవరైనా సరే మీరు ఎల్టీఎక్స్ క్లాసెస్లో జాయిన్ అవ్వాలి అనుకుంటే డోంట్ మిస్ దిస్ సెమినార్ అటెండ్ అవ్వండి. మీకున్న డౌట్స్ అన్నీ క్లియర్ చేసుకోండి, నాలెడ్జ్ పెంచుకోండి. నచ్చిందనుకోండి, సేమ్ డే యూ కెన్ మేక్ పేమెంట్ అండ్ జాయిన్ అవర్ ఆఫ్లైన్ ప్రోగ్రామ్. లేదు అనుకోండి, ఇంకొంత టైం కావాలంటే టేక్ సమ్ మోర్ టైమ్ అండ్ జాయిన్ లేటర్. బట్ ఎనీవే దిస్ సెమినార్ ఈజ్ గోయింగ్ టు హెల్ప్ యూ. సో దానికోసం మీరు చేయాల్సినంత ఈ నెంబర్కి కాల్ చేయడం మాత్రమే. డోంట్ ఫర్గెట్ దిస్. అండ్ దిస్ ఈజ్ అప్లికబుల్ ఫర్ హైదరాబాద్ యాజ్ వెల్ యాజ్ వైజాగ్. 2 చోట్ల కూడా ఫీజు అనేది 16th నుంచి పెరుగుతుంది. సో యూ హ్యావ్ టు డూ టు జాయిన్ బిఫోర్ 15th May. 15th లోపు జాయిన్ అవ్వాలి. సరిగా ఆన్లైన్లో ఎస్పెషల్లీ వర్కింగ్ ప్రొఫెషనల్స్ కోసం ఒక స్పెషల్ ఆఫర్ తీసుకొచ్చాం మనం. కేవలం 40,000 రూపాయలకే యూపీఎస్సీ ఇన్ఫినిటీ ఆన్లైన్ ఇన్ రికార్డెడ్ మోడ్ అటెండ్ అవ్వచ్చు. దీంట్లో ఇక్కడ మీకు కనిపిస్తున్నవన్నీ కూడా ఇంక్లూడ్ అవుతాయి. ప్లస్ కాంప్లిమెంటరీ యాక్సెస్ కూడా లభిస్తుంది. అండ్ దిస్ ఈజ్ ఓన్లీ వ్యాలిడ్ టిల్ 14th May. మీరు ఆఫ్లైన్ తీసుకున్నారనుకోండి, ఈ ఆన్లైన్ అనేది మీకు కంప్లీట్గా ఫ్రీ వచ్చేస్తుంది. వాట్ ఎవర్ యూ సీ హియర్ యూ గెట్ ఎవ్రీథింగ్ ఫ్రీ ఇన్ లైవ్ మోడ్. మీరు ఆన్లైన్లో రికార్డెడ్లోనే కావాలి, వర్కింగ్ ప్రొఫెషనల్స్ మాకు ఎలాగో రావడానికి అవ్వదు అనుకుంటే దిస్ ఈజ్ ఎ వెరీ గుడ్ ఆప్షన్ ఫర్ యూ. అట్ జస్ట్ 40,000 యూ గెట్ ఆల్ దీస్ థింగ్స్. లైఫ్ టైం వ్యాలిడిటీతో మీకు వస్తుందన్నమాట. సో ఇంకా ఫర్దర్ డౌట్స్ ఉంటే ఈ నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు. అండ్ సిమిలర్గా కరెంట్ అఫైర్స్ కోసం మనం లాంచ్ చేసిన ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ కాంప్రహెన్సివ్ కోర్స్ ఏదైతే ఉందో అది కూడా అట్ దిస్ పాయింట్ కేవలం 6,000 రూపీస్కి లభిస్తుంది. ఇది 15th May నుంచి పెరిగిపోతుంది, 10,000 అయిపోతుంది. సో మీరు 14th May లోపు జాయిన్ అయితే, ఇఫ్ యూ జాయిన్ బై 14th May యూ గెట్ ఇట్ ఎట్ 6,000 రూపీస్. అండ్ ఇందులో మీకు యోజన, కురుక్షేత్ర మ్యాగజైన్స్ మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కవర్ అవుతాయి. అండ్ రిమైనింగ్ వీటన్నిటి నుంచి వచ్చేవన్నీ కూడా ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎంసీక్యూస్ రూపంలో కవర్ అవుతాయి. దిస్ ఈజ్ ఓన్లీ వ్యాలిడ్ టిల్ 14th May. డోంట్ ఫర్గెట్ దిస్. సెడిషన్ లా న్యూస్లో చాలా కామన్గా, చాలా ఎక్కువగా కనిపిస్తుంది ఈ మధ్యన. అసలు ఈ సెడిషన్ లా అంటే అర్థం ఏంటి? లెట్స్ ట్రై టు అండర్స్టాండ్. ఏంటి దీని కథ అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం, ఎందుకంటే చాలా ఎక్కువగా న్యూస్లో మనకి కనిపిస్తుంది కాబట్టి. సో వాట్ ఈజ్ దిస్ సెడిషన్ లా? సో సెక్షన్ 124A ఐపీసీ సెక్షన్ 124A సెడిషన్ లాని డిఫైన్ చేస్తుంది. ఏమని? హూ ఎవర్ బై వర్డ్స్ ఎయిదర్ స్పోకెన్ ఆర్ రిటన్ ఆర్ బై సైన్స్ ఆర్ బై విజిబుల్ రిప్రజెంటేషన్ ఆర్ అదర్వైజ్ brings or attempts to bring into hatred or contempt or excites or attempts to excite disaffection towards the government established by law shall be punished with imprisonment for life, to which fine may be added. చూడండి ఎంత స్ట్రాంగ్ వర్డింగ్స్తో ఈ పదం రాశారు, ఈ డెఫినేషన్ అనేది రాశారు. చూసారా? సెక్షన్ 124A ఆఫ్ ఇండియన్ పీనల్ కోడ్ ఐపీసీ. ఇది సెడిషన్ లా డెఫినేషన్. దీంట్లో సింపుల్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పదం ఏంటంటే డిసెఫెక్షన్. ప్రభుత్వం పట్ల వ్యతిరేకత, ప్రభుత్వం పట్ల వ్యతిరేక భావాన్ని కలిగించేలాగా,
ప్రభుత్వం పట్ల ప్రజల్లో వ్యతిరేక భావాన్ని కలిగించేలాగా మాట్లాడిన మాటలు కావచ్చు, రిటర్న్ కావచ్చు, స్పోకెన్ కావచ్చు, రిటర్న్ కావచ్చు, లేదా సైగల ద్వారా అలా చేసినప్పటికీ విజిబుల్ రిప్రజెంటేషన్ ఏదైనా ఫొటోస్, ఇమేజెస్ ద్వారా చేసినా ఏ రకంగానైనా సరే ప్రభుత్వం పట్ల ప్రజలకి వ్యతిరేక భావం కలిగించేలాగా చేసే వీటన్నింటినీ కూడా సెడిషన్ కింద కన్సిడర్ చేస్తారు. అండ్ దానికి ఇంప్రిజన్మెంట్ ఫర్ లైఫ్ అంట, లైఫ్ ఇంప్రిజన్మెంట్ వరకు కూడా ఇచ్చే అవకాశం ఉంది, ఫైన్ కూడా యాడ్ చేయొచ్చు అని చెప్పారు. ఈ వర్డింగ్ చూడగానే మీకు అనిపిస్తుంది ఇది ఈ రోజుల్లో రాసిన పదాలు కాదు ఇవి, బ్రిటిష్ వాళ్ళ హయాంలో. మరి బ్రిటిష్ వాళ్ళ హయాంలో అధికారంలో ఉన్నది ఎవరు? బ్రిటిష్ గవర్నమెంట్, బ్రిటిష్ క్రౌన్ అనేది అధికారంలో ఉంది. మరి అప్పుడు ప్రజలు ఎవరు? ఇండియన్స్. సో స్వతంత్రోద్యమం జరుగుతున్నప్పుడు మన ఇండియన్స్ బ్రిటిష్ క్రౌన్కి వ్యతిరేకంగా, బ్రిటిష్ గవర్నమెంట్కి వ్యతిరేకంగా ప్రజల్ని ప్రేరేపితం చేస్తున్నారని, ప్రజల్ని రెచ్చగొడుతున్నారని చెప్పి ఇలాంటి ఒక చట్టాన్ని తీసుకొచ్చి అప్పటి స్వతంత్ర సమరయోధుల్ని ఇబ్బంది పెట్టే కార్యక్రమం ఇది. కొలోనియల్ లా మీకు అర్థమవుతుందా? కొలోనియల్ గవర్నమెంట్, వలస రాజ్యం, బ్రిటిష్ హయాంలో అప్పటి ఇండియన్స్ గవర్నమెంట్ అయిన బ్రిటిష్కి వ్యతిరేకంగా చేసే యాక్టివిటీస్ని కర్బ్ చేయడానికి, తగ్గించడానికి తీసుకొచ్చిన చట్టం. సెడిషన్ అంటే మీనింగ్ ఏంటి? దేశద్రోహం. ఇండియన్స్ ఇండియాకే ద్రోహం అంట. అక్కడ దేశం అనేది పాయింట్ పోయింది, అక్కడ ప్రభుత్వ ద్రోహం అన్నట్టుగా తయారైపోయింది. ఎందుకంటే గవర్నమెంట్ ఎస్టాబ్లిష్డ్ బై లా అన్నారు, అంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేసే యాక్టివిటీస్ని సెడిషన్ కింద కన్సిడర్ చేయడం అనేది జరుగుతోంది. డిసెఫెక్షన్ కలిగించే లాంటి ప్రతి యాక్టివిటీని కూడా సెడిషన్ కింద కన్సిడర్ చేయడం అనేది జరుగుతుంది యాజ్ పర్ దిస్ స్టేట్మెంట్. ఇంకా చూద్దాం, ఇంకా చాలా ఉంది దీంట్లో చూడాల్సింది మనం. ఈ ప్రావిజన్లో 3 ఎక్స్ప్లెనేషన్స్ ఉన్నాయి, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఈ సెడిషన్ లాలో ఇంకో 3 ఎక్స్ప్లెనేషన్స్ ఉన్నాయి. అంటే ప్రతి ఒక్కటి కూడా డిసెఫెక్షన్ అయిపోతుందా అంటే దాంట్లో ఏమున్నాయో కూడా రాశారు చూడండి. ఈ డిసెఫెక్షన్ అనే పదం ఇంక్లూడ్స్ డిస్లాయల్టీ అండ్ ఆల్ ఫీలింగ్స్ ఆఫ్ ఎనిమిటీ. అంటే ప్రభుత్వం పట్ల శత్రుత్వ భావన, ప్రభుత్వం పట్ల లాయల్టీ లేకపోవడం, ఇవి కూడా డిసెఫెక్షన్ కిందకే వస్తాయని చెప్పారు. ఇంకా చూడండి, డిస్అప్రోబేషన్ అంటే డిసప్రూవల్ అంటే ప్రభుత్వం చెప్పిన దాన్ని మనం యాక్సెప్ట్ చేయకపోవడం, ఖండించడం. ఇఫ్ యూఆర్ అప్రూవింగ్ సంథింగ్ యూ యాక్సెప్ట్ ఇట్, ఇఫ్ యూఆర్ డిసప్రూవింగ్ సంథింగ్ యూ సే యూ డు నాట్ యాక్సెప్ట్ ఇట్. అంటే మెజర్స్ ఆఫ్ ద గవర్నమెంట్ చేసిన యాక్షన్స్ని మనం అప్రూవ్ చేయకుండా, విచ్ మీన్స్ దాన్ని యాక్సెప్ట్ చేయకుండా మనం కామెంట్స్ ఏమైనా రిలీజ్ చేస్తే, దేనికోసం? విత్ ఏ వ్యూ టు అబ్టైన్ ది ఆల్టరేషన్ బై లాఫుల్ మీన్స్. చూడండి, ప్రభుత్వం ఒక పని చేసింది, మనకది నచ్చలేదు, దాన్ని ఆల్టర్ చెయ్యాలి, ఇలా ఉన్నదాన్ని ఇలా చెయ్యాలి, మీకు ప్యాటర్న్లో రాశాను, చెయ్యాలనేది మన ఉద్దేశం అనుకోండి. ఇఫ్ ఇట్ ఈస్ బై లాఫుల్ మీన్స్ అంటే అర్థం ఏంటి? ప్రభుత్వానికి పిటిషన్ ఇవ్వడం ద్వారా, వాళ్ళకి చెప్పడం ద్వారా, చట్టాన్ని చేతిలోకి తీసుకోకుండా ఈ రకంగా ఏదైనా చేస్తే, వితౌట్ ఎక్సైటింగ్ ఆర్ అటెంప్టింగ్ టు ఎక్సైట్ హేట్రెడ్, ప్రభుత్వం పట్ల ప్రజల్లో వ్యతిరేక భావం తెప్పించే ప్రయత్నం చేయకుండా, కంటెంప్ట్ అగౌరవభావం తెచ్చించే ప్రయత్నం చేయకుండా, డిసెఫెక్షన్ తెప్పించే ప్రయత్నం చేయకుండా, రైట్, కేవలం మీరు చేసిన దాంట్లో మేము మార్పు కోరుకుంటున్నాము అని మీరు ఏదైనా చేశారనుకోండి, దే డు నాట్ కాన్స్టిట్యూట్ యాజ్ అన్ అఫెన్స్. అది అఫెన్స్ కింద కాన్స్టిట్యూట్ అవ్వదు. అంటే ఇక్కడ అర్థం ఏంటి? ప్రజల్లో ప్రభుత్వం పట్ల వ్యతిరేక భావం, కంటెంప్ట్, డిసెఫెక్షన్ తీసుకొచ్చేలా చేసే యాక్టివిటీస్ మాత్రం అవుతాయి. ప్రభుత్వం చేసిన పనిని మనం విమర్శించినంత మాత్రాన అది సెడిషన్ కింద మారిపోదు. అంటే విమర్శించవచ్చు, ఆ విమర్శ ప్రజల్ని రెచ్చగొట్టేలా ఉంటే సెడిషన్ అవుతుంది. ప్రజల్ని రెచ్చగొట్టకుండా లాఫుల్ మీన్స్లో మీరు చేసింది కరెక్ట్ చెయ్యాలని చెప్తే అది సెడిషన్ అవ్వదు అని చెప్పి ఈ ప్రావిజన్ చెప్తోంది. 3వ పాయింట్ చూడండి, కామెంట్స్ ఎక్స్ప్రెసింగ్ డిసప్రొబేషన్ ఆఫ్ ద అడ్మినిస్ట్రేటివ్ అండ్ ఆర్ అదర్ యాక్షన్స్ ఆఫ్ ద గవర్నమెంట్. ఇక్కడేంటి? మెజర్స్ అన్నారంటే గవర్నమెంట్ తీసుకున్న కొన్ని చర్యలు లేకపోతే చట్టాలు. ఇక్కడ అడ్మినిస్ట్రేటివ్ ఆస్పెక్ట్స్ ఏవైనా ఉన్నా వాటిలో కూడా వితౌట్ ఎక్సైటింగ్ ఆర్ అటెంప్టింగ్ టు ఎక్సైట్ హేట్రెడ్, కంటెంప్ట్ ఆర్ డిసఫెక్షన్ అగైన్ డు నాట్ కాన్స్టిట్యూట్ అన్ అఫెన్స్. సింపుల్గా ఇదంతా మీరు చదివి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి? లాఫుల్ మీన్స్లో ప్రభుత్వ చర్యల్ని మనం వ్యతిరేకిస్తే అది సెడిషన్ కింద కన్సిడర్ అవ్వదు. ఎప్పుడు అవుతుంది? వెన్ యూ ట్రై టు ఎక్సైట్ హేట్రెడ్, కంటెంప్ట్ ఆర్ డిసెఫెక్షన్. ప్రభుత్వం పట్ల ప్రజల్లో ఇలాంటి భావజాలం వచ్చేలాగా చేసే యాక్టివిటీస్ని
సెడిషన్ కింద కన్సిడర్ చేస్తారు అకార్డింగ్ టు దిస్ లా. ఇది తప్ప ఒప్ప 100% తప్పే, ఎందుకంటే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ని అంత రెస్ట్రిక్ట్ చేస్తుంది. అంతే కదా, మనం ప్రభుత్వం పట్ల మనం విమర్శించే హక్కు మనకు ఉండాలి. ఆ విమర్శ మన నోటి నుంచే కాదు, ప్రజల్ని చైతన్యపరచడం కూడా విమర్శలో భాగమే కదా. ప్రజలకు తెలియట్లేదు, సో ప్రజలకి మనం చైతన్యపరిచే ప్రయత్నం చేసాం. చైతన్యపరిచేటప్పుడు ప్రభుత్వం చేస్తుంది ఇది, దీనివల్ల మీరు ఎంత నష్టపోతున్నారని చెప్పాలి. ఆ నష్టపోతున్నారు అని చెప్పినప్పుడు ప్రభుత్వం మనకి ఎంత అన్యాయం చేస్తుందా అని ప్రజలు తెలుసుకుంటారు. ఆటోమేటిక్గా వాళ్ళకి హేట్రెడ్ వస్తుంది, కంటెంప్ట్ వస్తుంది, డిసెఫెక్షన్ వస్తుంది. సో ప్రభుత్వం పట్ల డిసెఫెక్షన్ వచ్చేలా చేసావు కాబట్టి నేను జైల్లో తీసేస్తాను అన్నట్టుగా ఉందన్నమాట. ఇది ఏ రకంగానూ కరెక్ట్ కాదు. ఇంకా చూద్దాం, మరి ఈ సెడిషన్ లా యొక్క ఆరిజిన్స్ ఏంటి, ఎగ్జాక్ట్గా ఎప్పుడు వచ్చిందంటే అసలు ఇండియన్ పీనల్ కోడ్లో ఒక చట్టమే కాదు. మరి ఇండియన్ పీనల్ కోడ్ని తీసుకొచ్చింది ఎవరు? థామస్ మెకాలే. సో థామస్ మెకాలే ఇండియన్ పీనల్ కోడ్ని డ్రాఫ్ట్ చేశారు, రైట్. అయితే 1860లో ఈ ఇండియన్ పీనల్ కోడ్ అనేది ఇనాక్ట్ అయింది. ఇందులో ఇట్ వాజ్ నాట్ యాడెడ్. సెడిషన్కి సంబంధించిన ఈ చట్టం అనేది అందులో యాడ్ చేయలేదు. లీగల్ ఎక్స్పర్ట్స్ ఏమంటున్నారంటే దిస్ ఒమిషన్ వాజ్ యాక్సిడెంటల్. ఎందుకంటే ఆయన రాసినప్పుడే ఈ సెడిషన్ లాని కూడా ఇంక్లూడ్ చేశాడు థామస్ మెకాలే, కానీ లా చట్టం అయినప్పుడు ఇట్ వాజ్ నాట్ యాడెడ్ అంట. సో పొరపాటున జరిగి ఉంటుంది, అది యాక్సిడెంటల్గా ఒమిట్ అయ్యి ఉంటుందని చెప్పి లీగల్ ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. 1890లో ఒక స్పెషల్ యాక్ట్ ఆఫ్ 17 తీసుకొచ్చి ఈ సెక్షన్ 124A ఇన్ ఇండియన్ పీనల్ కోడ్ని యాడ్ చేయడం జరిగింది. అంటే ఒరిజినల్గా వచ్చిన ఐపీసీలో యాడ్ చేయాలనే చట్టం చేశారు, కానీ యాక్సిడెంటల్గా ఒమిట్ అయిపోయింది. 1890లో దీన్ని యాడ్ చేయడం అనేది జరిగింది. అయితే మొట్టమొదటిసారి యాడ్ చేసినప్పుడు పనిష్మెంట్ ఏంటి పనిష్మెంట్ ప్రిస్క్రైబ్ చేశారు అప్పుడు? ట్రాన్స్పోర్టేషన్ బియాండ్ ద సీస్ ఫర్ ద టర్మ్ ఆఫ్ హిజ్ ఆర్ హర్ న్యాచురల్ లైఫ్. అంటే ఎవరైనా సెడిషన్ లా ప్రకారం అరెస్ట్ చేయబడితే, కన్విక్ట్ అయితే, కోర్టులో శిక్ష పడితే పనిష్మెంట్ ఏంటి? ట్రాన్స్పోర్టేషన్ బియాండ్ ద సీస్, సముద్రాలు దాటించేయాలి. వాళ్ళ జీవితకాలంలో మన ఇండియాలో ఉండకూడదు, సముద్రాలు దాటించేయాలి అని చెప్పారు. 1955లో దాన్ని లైఫ్ ఇంప్రిజన్మెంట్ కింద మార్చారు. కొలోనియల్ టైమ్స్లో ట్రాన్స్పోర్టేషన్ బియాండ్ ద సీస్ అని పెట్టారు. 1955లో దాన్ని లైఫ్ ఇంప్రిజన్మెంట్ కింద మార్చడం అనేది జరిగిందనమాట. ఈ ప్రావిజన్ని మన గవర్నమెంట్స్, అప్పటి గవర్నమెంట్ ఎస్పెషల్లీ, వాజ్ ఎక్స్టెన్సివ్లీ యూజ్ టు కర్బ్ పొలిటికల్ డిసెంట్. కర్బ్ అంటే కంట్రోల్, అణచివేయడం, తగ్గించడం. డిసెంట్ అంటే వ్యతిరేకత. డిసెంట్ని అణచివేయడానికి ఇండిపెండెన్స్ మూమెంట్ టైంలో ఈ ప్రావిజన్ని విపరీతంగా ఉపయోగించడం జరిగింది. సెవరల్ ప్రీ ఇండిపెండెన్స్ కేసెస్ ఇన్వాల్వింగ్ సెక్షన్ 124A ఆఫ్ ద ఐపీసీ ఆర్ అగెన్స్ట్ సెలబ్రేటెడ్ ఫ్రీడమ్ ఫైటర్స్. మెజారిటీ కేసులన్నీ కూడా మనం గొప్పగా చెప్పుకున్న ఫ్రీడమ్ ఫైటర్స్కి వ్యతిరేకంగా వేశారు, ఇంక్లూడింగ్ బాల్ గంగాధర్ తిలక్, అనీ బిసెంట్, షౌకత్, మొహమ్మద్ అలీ, మౌలానా ఆజాద్, మహాత్మా గాంధీ ఇలాంటి గొప్ప గొప్ప నాయకులకు వ్యతిరేకంగా ఈ సెడిషన్ లాని ప్రయోగించడం అనేది జరిగింది. ఆ టైంలోనే ఒక బాగా ఫేమస్ ట్రయల్ ఆన్ సెడిషన్ బాల్ గంగాధర్ తిలక్ పైన, క్వీన్ ఎంప్రెస్ వర్సెస్ బాల్ గంగాధర్ తిలక్ అనేది 1898లో జరిగింది. ఎప్పుడు వచ్చింది అది? 1890లో వచ్చింది. ఒక ఫేమస్ ట్రయల్ అంటే విచారణ అనేది బాల్ గంగాధర్ తిలక్ పైన 1898లో జరగడం అనేది జరిగింది. అయితే అది కొలోనియల్ టైమ్స్లో. మరి 1947లో మనకి స్వతంత్రం వచ్చేసింది. స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా ఇది ఎందుకు మెయింటైన్ చేశారు అనే క్వశ్చన్ మనకు వస్తుంది. బ్రిటిష్ వాళ్ళు అనుకోండి ఇండియన్ ఇండిపెండెన్స్ మూవ్మెంట్ని అణచివేయడానికి, లీడర్స్ని తొక్కేయడానికి దీన్ని తీసుకొచ్చారనేది మనకు క్లియర్గా తెలుస్తుంది. స్వతంత్రం వచ్చాక కంటిన్యూ చేయాల్సిన అవసరం ఏంటి? ఈ పాయింట్ ఇంపార్టెంటే కదా, అవసరం ఏంటి అసలు? అందుకనే కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ దీని గురించి డిబేట్ చేసింది. కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ అంటే అర్థం ఏంటి? రాజ్యాంగాన్ని తయారు చేయడానికి ఏర్పాటు చేయబడ్డ గ్రూప్ ఆఫ్ పీపుల్. అందులో డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ మన బిఆర్ అంబేద్కర్ గారు. సో ఆల్ ద మెంబర్స్ ఆఫ్ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ వాళ్ళ యొక్క రోల్ ఏంటి? డ్యూయల్ రోల్. ఒకటి రాజ్యాంగాన్ని డ్రాఫ్ట్ చేయడం, రెండు టు యాక్ట్ యాజ్ పార్లమెంట్. ఫుల్ ఫ్లెడ్జ్డ్ కాన్స్టిట్యూషన్ వచ్చేంత వరకు 1946లో ఇది ఫామ్ అయింది, 1949 ఎండింగ్ వరకు కంటిన్యూ అయింది. ఓకేనా? ఫుల్ ఫ్లెడ్జ్డ్ కాన్స్టిట్యూషన్ వచ్చేంత వరకు వీళ్ళు పార్లమెంట్ కింద కూడా ఫంక్షన్ చేశారు. ఎందుకంటే 47లోనే స్వతంత్రం వచ్చేసిందిగా మనకి. మరి 47లోనే స్వతంత్రం వచ్చింది, కానీ రాజ్యాంగం రెడీ అవ్వలేదు. మరి 1950లో మనకి రాజ్యాంగం ఫోర్స్లోకి వచ్చింది. మరి ఈ మధ్యలో పీరియడ్లో ఏదైనా డిబేట్ చేయాలన్నా, ఏం చేయాలన్నా ఎవరు చేస్తారు? కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ మెంబర్సే చేశారు. సో ఇట్ పర్ఫార్మ్డ్ డ్యూయల్ రోల్ ఆఫ్ బీయింగ్ ఏ పార్లమెంట్ యాజ్ వెల్ యాజ్
కాన్స్టిట్యూషన్ని రెడీ చేయడం, 2 పనులు తీసుకున్నారనమాట. సో కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలో రకరకాల డిబేట్స్ జరిగేవి. అంటే మన రాజ్యాంగంలో ఏ ప్రావిజన్ పెట్టాలి, ఏది తీసేయాలి, ప్రతి విషయంలో కూడా అందరు లీడర్స్ డిబేట్ చేసేవాళ్ళు. సో సెడిషన్కి సంబంధించి కూడా డిబేట్ జరిగింది. సెడిషన్ని యాజ్ అన్ ఎక్సెప్షన్ టు ఫండమెంటల్ రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ కింద పెట్టాలా అని చెప్పి ఆలోచించారు. మనకి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ ఉంది. ఈ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్కి ఎక్సెప్షన్స్ ఉంటాయి. చాలా ఇంపార్టెంట్ చూడండి. మన భారతదేశంలో ఉన్న ఫండమెంటల్ రైట్స్ అన్నీ కూడా గుర్తుపెట్టుకోండి, దే ఆర్ ఆల్ క్వాలిఫైడ్, దే ఆర్ నాట్ అబ్సల్యూట్. What is the difference between absolute and qualified? When you say a right is absolute, which means there is no restriction on the right. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ నాకు ఉంది, ఇది అబ్సల్యూట్ రైట్ అన్నాడు అనుకోండి, నేను మోదీ గారిని పచ్చి బూతులు తిట్టినా నన్ను అనడానికి ఏం లేదు, ఎవరిని ఏమన్నా సరే నన్ను అరెస్ట్ చేయడానికి లేదు. విచ్ మీన్స్ ఇట్ ఈస్ అన్ అబ్సల్యూట్ రైట్, నాకు రాజ్యాంగం ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఇచ్చింది. అలా కాకుండా ఇఫ్ ఐ సే ఇట్ ఈస్ ఏ క్వాలిఫైడ్ రైట్, విచ్ మీన్స్ ఇట్ ఈజ్ ఎ రైట్ విత్ రెస్ట్రిక్షన్స్. దానికి కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉంటాయి, కొన్ని ఎక్సెప్షన్స్ ఉంటాయి, కొన్ని ఎక్సెప్షన్స్తో రైట్ అన్నమాట, రెస్ట్రిక్షన్స్తో ఉన్న రైట్ అలాంటిది. అలాగే మన కాన్స్టిట్యూషన్లో ఉన్న ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ అనేది అబ్సల్యూట్ రైట్ కాదు, ఇట్ ఈస్ ఏ క్వాలిఫైడ్ రైట్ విత్ మీన్స్ ఇట్ హ్యాస్ సచ్ ఎక్సెప్షన్స్. ఈ సెడిషన్ని కూడా ఒక ఎక్సెప్షన్ కింద యాడ్ చేయాలా వద్దా అని చెప్పి కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలో డిబేట్ చేశారు. సెడిషన్ చట్ట ప్రకారం ఏవైతే ప్రావిజన్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఎక్సెప్షన్స్ కింద పెట్టేద్దామా అని డిబేట్ చేయడం జరిగింది, రైట్. కానీ సెవరల్ మెంబర్స్ వెహమెంట్లీ డిసగ్రీడ్. వాళ్ళు ఒప్పుకోలా పెడితే ఏమవుతుంది, ఏం చేసినా సరే. ఇప్పుడు ఒకవైపు నీకు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉందని కాన్స్టిట్యూషన్ చెప్తుంది, ఇంకోవైపు సెడిషన్ అనే ఎక్సెప్షన్ పెట్టేస్తారు. అంటే ఏం మాట్లాడినా సరే ఈ సెడిషన్ కింద వేసేసి జైల్లో తోసేయచ్చు. విచ్ మీన్స్ ఎఫెక్టివ్లీ నీ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ని కంప్లీట్గా నొక్కేసే పరిస్థితి తీసుకురావచ్చు అని భావించి చాలామంది దాన్ని డిసగ్రీ చేశారు, ఒప్పుకోలేదు. అండ్ ఫైనల్గా ఇట్ ఈస్ నాట్ ఇంక్లూడెడ్ ఇన్ ది డాక్యుమెంట్. మీకు ఎగ్జామ్లో ప్రిలిమ్స్లో అడగొచ్చు, సెడిషన్ అనేది ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్కి ఒక ఎక్సెప్షన్ కింద కాన్స్టిట్యూషన్లో యాడ్ చేశారా అంటే యాడ్ చేయలేదు. అది సెపరేట్గా ఉంది కానీ ఇందులో యాడ్ చేయలేదు. మరి సెక్షన్ 124A గురించి మాట్లాడుకుంటున్నాం. కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ ఏం చేసింది, దాన్ని ఫండమెంటల్ రైట్స్కి ఎక్సెప్షన్ కింద యాడ్ చేసిందా అంటే చేయలేదు. మరి ఆ తర్వాత దీని మీద లీగల్ ఛాలెంజెస్ ఏమైనా వచ్చాయా, కోర్టులో కేసులు ఏమైనా వచ్చాయా, కోర్టులు ఈ సెడిషన్ లా గురించి ఏం చెప్పాయి, నిజంగా ఇది మంచిది కాకపోతే కోర్టులు దీన్ని కొట్టేయచ్చు కదా, ఎందుకు కొట్టేయలేదు, డిఫరెంట్ సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ దీని గురించి ఏం చెప్తున్నాయి అనే ఆస్పెక్ట్ని మనం ఒకసారి చూద్దాం. 1950లోనే ఇమీడియట్గా మనకి రాజ్యాంగం అమల్లోకి వచ్చింది, స్వతంత్రం వచ్చిన ఇమీడియట్గానే సుప్రీంకోర్టు రమేష్ తపర్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మద్రాస్ కేసులో ఏం చెప్పిందంటే, క్రిటిసిజం ఆఫ్ ద గవర్నమెంట్ ఎక్సైటింగ్ డిసఫెక్షన్ ఆర్ బ్యాడ్ ఫీలింగ్స్ టువర్డ్స్ ఇట్ ఈజ్ నాట్ టు బి రిగార్డెడ్ యాజ్ ఎ జస్టిఫైయింగ్ గ్రౌండ్ ఫర్ రెస్ట్రిక్టింగ్ ది ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ and of the press unless it is such as to undermine the security of or tend to overthrow the state. Very very important sentence. 1950లో సుప్రీంకోర్టు రమేష్ తపర్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మద్రాస్ కేసులో ఏం చెప్పింది, ప్రభుత్వానికి వ్యతిరేకంగా క్రిటిసిజం చేసినంత మాత్రాన, ప్రజల్లో ప్రభుత్వం పట్ల బ్యాడ్ ఫీలింగ్స్ లేదా డిసెఫెక్షన్ వచ్చేలా చేసినంత మాత్రాన దాన్ని మనం సెడిషన్ కింద కన్సిడర్ చేయకూడదు, దాన్ని ఒక జస్టిఫైయింగ్ గ్రౌండ్ ఫర్ రెస్ట్రిక్టింగ్ ది ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అండ్ ఆఫ్ ద ప్రెస్ కింద కన్సిడర్ చెయ్యకూడదు అని చెప్పారు. ఇప్పుడు ప్రెస్ ఉంది, ప్రభుత్వ విధానాలని ఎండగడుతూ రాస్తోంది. మరి ప్రభుత్వ విధానాలను ఎండగడుతూ ప్రెస్లో ఏవైనా రాశారనుకోండి, అది చదివిన ప్రజలకి ఏమనిపిస్తుంది, ప్రభుత్వం పట్ల నెగిటివ్ ఫీలింగ్ వస్తుంది. అయితే వెంటనే ప్రెస్ ఎడిటర్ తీసుకొచ్చి జైల్లో పెట్టేయాలా అంటే అలా చూడకూడదని చెప్పి ఈ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ చెప్తోంది. ప్రభుత్వం పట్ల ప్రజల్లో బ్యాడ్ ఫీలింగ్ వచ్చేలా చేసినప్పటికీ, క్రిటిసైజ్ చేసినప్పటికీ దాన్ని ఇమీడియట్గా ఒక జస్టిఫైయింగ్ గ్రౌండ్ ఫర్ రెస్ట్రిక్టింగ్ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ కింద చేయకూడదు. మాకు ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఉంది ప్రెస్కి, అందుకే మాట్లాడుతోంది, ఎక్స్ప్రెస్ చేస్తుంది. దానివల్ల ప్రభుత్వం పట్ల వ్యతిరేకత రావచ్చు.
వస్తుంది కదా అని చెప్పి దాన్ని రెస్ట్రిక్ట్ చేయకూడదు అని చెప్పి సుప్రీంకోర్టు ఈ జడ్జిమెంట్లో చెప్పింది. అదే టైంలో జస్టిస్ పతంజలి శాస్త్రి గారు ఏమన్నారు? హీ సైటెడ్ ది కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీస్ డెలిబరేట్ ఒమిషన్ ఆఫ్ ది వర్డ్ సెడిషన్ ఫ్రమ్ ద కాన్స్టిట్యూషన్ ఫర్ ద లిబరల్ రీడింగ్ ఆఫ్ ద లా. మీకు అర్థమవుతుందా? సెడిషన్ అనే పదాన్ని కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఏం చేసింది? ఇందాకే మాట్లాడాం, ఒమిట్ చేసింది, దాంట్లో పెట్టలేదు. ఆ విషయాన్ని గుర్తు చేస్తూ ఆయన ఏం చెప్పారు? సో ప్రెస్ ఏదన్నా రాస్తే దాని పట్ల ప్రజల్లో ప్రభుత్వం పట్ల వ్యతిరేక భావం వస్తే దానివల్ల ఇబ్బంది అవుతుందని చెప్పేసి వాళ్ళ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ని మనం కట్ చేయకూడదు, సెడిషన్ కింద కన్సిడర్ చేసేసి వాళ్ళని జైల్లో తోసేసి చేయకూడదని చెప్పి మన జస్టిస్ పతంజలి శాస్త్రి గారు చెప్పడం జరిగింది ఇన్ 1950. తర్వాత సబ్సిక్వెంట్లీ 2 హైకోర్టులు, ద పంజాబ్ అండ్ హర్యానా హైకోర్టు తారాసింగ్ వర్సెస్ కేసులో ఈ కేసులో మరియు అలహాబాద్ హైకోర్టు రామ్ నందన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ యూపీ కేసులో ఏం చెప్పాయి? సెక్షన్ 124A ఆఫ్ ఐపీసీ was a tool for colonial masters to quell discontent in the country. కంట్రీలో అసమ్మతిని, ప్రభుత్వ పట్ల వ్యతిరేకతని అంటే అణచివేయడం, దాన్ని అణచివేయడం కోసం కొలోనియల్ మాస్టర్స్ చేతిలో ఒక టూల్ అది ఒక ప్రైమరీలీ ఇట్స్ ఎ టూల్ అని చెప్పి ఇది అన్కాన్స్టిట్యూషనల్ అని చెప్పేసాయి. ప్రాబ్లమే లేదు కదా, మరి 2 హైకోర్ట్స్ దాన్ని అన్కాన్స్టిట్యూషనల్ అని చెప్పేసాయి, మరి ఏ ప్రాబ్లము లేదు, దాన్ని కొట్టిపారేయచ్చు కదా. అయితే however in 1962 the issue came up before the Supreme Court in Kedarnath Singh versus State of Bihar. Very important. సెడిషన్కి సంబంధించి మనం మాట్లాడేటప్పుడు వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ కేసులాస్ ఏంటి? కేదార్నాథ్ సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్. ఈ పర్టికులర్ కేసులో సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. సుప్రీంకోర్టు ఏం తీర్పిచ్చింది చూద్దాం. సో కేదార్నాథ్ రూలింగ్ ఆన్ సెడిషన్ చూడండి ఒకసారి. ఈ కేదార్నాథ్ రూలింగ్ ఆన్ సెడిషన్లో సుప్రీంకోర్టు ఏం చెప్పింది? ఇది ఒక 5 జడ్జి కాన్స్టిట్యూషనల్ బెంచ్, 5 జడ్జులతో కూడిన బెంచ్, ఇది రాజ్యాంగ ధర్మాసనం. ఇది ఏం చేసిందంటే ఇట్ ఓవర్ రూల్డ్ ది ఎర్లియర్ రూలింగ్స్. హైకోర్టులు ఏం చెప్పాయి? ఇది అన్కాన్స్టిట్యూషనల్ అని చెప్పాయి, కానీ హైకోర్టు తీర్పుని సుప్రీంకోర్టు కొట్టేసింది, ఓవర్ రూల్ చేసింది. అండ్ ఇట్ అప్హెల్డ్ ది కాన్స్టిట్యూషనల్ వ్యాలిడిటీ ఆఫ్ ఐపీసీ సెక్షన్ 124A. ఐపీసీ సెక్షన్ 124A కాన్స్టిట్యూషనలే అని చెప్పి దాన్ని సపోర్ట్ చేసింది సుప్రీంకోర్టు. అయితే హౌఎవర్ ద కోర్ట్ అటెంప్టెడ్ టు రెస్ట్రిక్ట్ ఇట్స్ స్కోప్ ఫర్ మిస్యూజ్. మరి అది ఎక్కువగా మిస్యూజ్ అవుతుంది కదా, అందుకని మిస్యూజ్ అయ్యే అవకాశాన్ని రెస్ట్రిక్ట్ చేయడానికి కోర్టు ప్రయత్నం చేసింది. ఏ రకంగా ప్రయత్నం చేసింది? ఇట్ హెల్డ్ దట్ అన్లెస్ అకంపనీడ్ బై అన్ ఇన్సైట్మెంట్ ఆర్ కాల్ ఫర్ వైలెన్స్, క్రిటిసిజం ఆఫ్ ద గవర్నమెంట్ కెనాట్ బి లేబుల్డ్ సెడిషన్. వెరీ ఇంపార్టెంట్. ఒకవేళ ఏ నాయకుడైనా సరే ప్రభుత్వాన్ని క్రిటిసైజ్ చేసినంత మాత్రాన దాన్ని సెడిషన్ అనకూడదు. మరి ఎప్పుడు అనాలి? ఇఫ్ ఇట్ లీడ్స్ టు వైలెన్స్, అంటే ఇఫ్ ఇట్ ఇన్సైట్స్ వైలెన్స్, ప్రజలలో వైలెంట్గా ప్రజల్ని మార్చే ప్రయత్నం చేస్తే, ప్రజల్లో హింసా ధోరణిని రేకెత్తించే లాంటి మాటలు మాట్లాడితే అప్పుడు సెడిషన్ కింద అనొచ్చు. సిమిలర్గా వీళ్ళు ఏమంటున్నారు? పబ్లిక్ ఆర్డర్, పబ్లిక్ డిజార్డర్కి దారి తీసే పనులు, ఎనీ సెడిషియస్ స్పీచ్ దట్ టెండెడ్ టు పబ్లిక్ డిజార్డర్, శాంతి భద్రతల్ని భంగం కలిగించేలాగా, హింసని ప్రేరేపించేలాగా మాట్లాడితే అప్పుడు సెడిషన్ కింద కన్సిడర్ చేయండి. మియర్ క్రిటిసిజం, జస్ట్ క్రిటిసైజ్ చేసినంత మాత్రాన సెడిషన్ అని చెప్పి అనకూడదని చెప్పింది. అంటే సెడిషన్ లాని కాన్స్టిట్యూషనల్ అని చెప్పింది, అది ఉండడంలో తప్పేమీ లేదు, కానీ దాని యొక్క స్కోప్ని రెస్ట్రిక్ట్ చేసింది. ఇష్టం వచ్చినట్టు వాడకూడదు, మిస్యూజ్ అవుతోందని చెప్పి హింసని ప్రేరేపించేలాగా చేస్తే, పబ్లిక్ డిజార్డర్ ఈజ్ ద కీవర్డ్, పబ్లిక్ డిజార్డర్కి దారి తీసే కార్యక్రమాలు చేస్తే అప్పుడు మాత్రం దాన్ని సెడిషన్ కింద కన్సిడర్ చేయొచ్చని ఈ కేదార్నాథ్ కేసులో సుప్రీంకోర్టు తీర్పునివ్వడం అనేది జరిగింది. మరి ఆ తర్వాత సుప్రీంకోర్టు ఏం చేసింది? కొన్ని గైడ్ లైన్స్ కూడా ఇష్యూ చేసింది. ఆ గైడ్ లైన్స్లో ఏం చెప్పింది? ఒక రెస్ట్రిక్టివ్ డెఫినేషన్ ఆఫ్ సెడిషన్ లా యొక్క డెఫినేషన్ రెస్ట్రిక్ట్ చేస్తూ కోర్టు ఏం చెప్పిందంటే, నాట్ ఆల్ స్పీచ్
with disaffection, hatred or contempt against the state, but only speech that is likely to incite public disorder would qualify as sedition. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. ప్రభుత్వం పట్ల హేట్రెడ్, డిసెఫెక్షన్, కంటెంప్ట్ అంటే అగౌరవం, అంటే గౌరవించకపోవడం, ఇలాంటి వచ్చే ప్రతి స్పీచ్ని సెడిషన్ అనకూడదు. మరి దేన్ని అనాలి? పబ్లిక్ డిజార్డర్ని ఇన్సైట్ అంటే రెచ్చగొట్టడం, అలాంటిది ఏదన్నా ఉంటే దాన్ని చేయాలి. శాంతి పద్ధతులను భంగం కలిగించేలాగా, ఆర్డర్ని దెబ్బతీసేలాగా, హింసకు ప్రేరేపించేలాగా ఏదైనా చేస్తే అప్పుడు మాత్రమే అది సెడిషన్ కింద క్వాలిఫై అవుతుంది అని చెప్పారు. ఈ కేదార్నాథ్ వర్డిక్ట్ అయిపోయిన తర్వాత పబ్లిక్ డిజార్డర్ అనేది ఒక ఇంపార్టెంట్ నెససరీ ఇంగ్రీడియంట్ ఫర్ ది కమిషన్ ఆఫ్ సెడిషన్. ఒకళ్ళు సెడిషన్కి పాల్పడ్డారు అని చెప్పాలంటే మనం ఎలా ప్రూవ్ చేస్తాం? అది పబ్లిక్ డిజార్డర్కి దారి తీసిందా లేదా అని చూడాలి. అలా చేస్తే సెడిషన్ కింద అనొచ్చు, లేకపోతే లేదు. దిస్ ఈజ్ అకార్డింగ్ టు సుప్రీం కోర్ట్ రూలింగ్ ఇన్ కేదార్నాథ్ కేస్. కోర్ట్ ఏం చెప్పింది ఇంకా? మియర్ స్లోగనీరింగ్ unaccompanied by any threat to public order would not qualify as sedition. జస్ట్ స్లోగన్స్ ఇచ్చేసి ఏదో అన్నాం కానీ పబ్లిక్ డిజార్డర్ రాలేదు, అలాంటప్పుడు దాన్ని పబ్లిక్ డిజార్డర్కి దానివల్ల ఇబ్బంది లేదనుకోండి, అప్పుడు దాన్ని సెడిషన్ అని అనాల్సిన అవసరం లేదని చెప్పారు. సో ఒక రకంగా సెడిషన్ యొక్క స్కోప్ని తగ్గించింది, బ్రాడ్ డెఫినేషన్ని నేరో డెఫినేషన్గా మార్చేసింది. అంటే ఏం చేసినా సెడిషనే అనే పరిస్థితి నుంచి ఒక్క పబ్లిక్ డిజార్డర్ క్రియేట్ చేస్తే మాత్రమే సెడిషన్ అని ఒక రకంగా దాని యొక్క స్కోప్ని నేరో డౌన్ చేసింది. అంటే ప్రతి ఒక్క ఇన్సిడెంటు సెడిషన్ కాదు, ఇవన్నీ కాదు, ఓన్లీ డిజార్డర్ క్రియేట్ చేసేవి మాత్రమే సెడిషన్ అని చెప్పి దాని స్కోప్ని తగ్గించే ప్రయత్నం చేసింది సుప్రీంకోర్టు 1960s. తర్వాత 1995లో ఇంకో చట్టం వచ్చింది, ఇంకో కేసు బల్వంత్ సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్. దీంట్లో ఏం చెప్పిందంటే స్పీచ్ కాదు, రియల్ ఇంటెంట్ని కూడా చూడాలి. నిజంగా వాళ్ళు తప్పుడు ఉద్దేశంతోనే చేశారా లేదా అనే అంశాన్ని కూడా పరిశీలించాలి బిఫోర్ లేబులింగ్ ఇట్ యాజ్ సెడిషియస్. ఆ సెడిషియస్ స్పీచ్ అని మనం లేబుల్ చేసే ముందు వీ హ్యావ్ టు లుక్ ఎట్ ది ఇంటెంట్ ఆఫ్ ద స్పీచ్. ఏ ఉద్దేశంతో అన్నారనే దాన్ని కూడా చూడాలి అని చెప్పి 1995లో చెప్పడం జరిగింది. తర్వాత వచ్చిన సబ్సిక్వెంట్ రూలింగ్స్లో డాక్టర్ వినాయక్ సేన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ ఛత్తీస్గఢ్. ఈ పర్టికులర్ కేసులో ఏం చెప్పింది? ఏ పర్సన్ కెన్ బీ కన్విక్టెడ్ ఫర్ సెడిషన్ ఈవెన్ ఇఫ్ షీ ఈజ్ నాట్ ది ఆథర్ ఆఫ్ ద సెడిషియస్ స్పీచ్ బట్ హాజ్ మేర్లీ సర్క్యులేటెడ్ ఇట్. చూడండి, ఏ అనే వ్యక్తి ఈ సెడిషియస్ స్పీచ్ని తయారు చేశారు, బి అనే వ్యక్తి దాన్ని సర్క్యులేట్ చేశారు. సో నేను చేయలేదు, తయారు చేసింది ఏ, నాకు సంబంధం లేదని బి అనడానికి లేదు. సర్క్యులేట్ చేసినప్పుడు నిన్ను కూడా కన్విక్ట్ చేయొచ్చు. నువ్వు స్పీచ్ తయారు చేయకపోయినప్పటికీ ఇఫ్ యు ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ సర్క్యులేషన్ యూ కెన్ బి కన్విక్టెడ్. వాళ్ళకి పైన శిక్ష వేయొచ్చు, వాళ్ళపైన కన్విక్షన్ ఇవ్వచ్చు అని చెప్పి సుప్రీంకోర్టు ఈ పర్టికులర్ కేసులో చెప్పడం అనేది జరిగింది. అండ్ లేటెస్ట్గా 2016లో అరుణ్ జైట్లీ వర్సెస్ స్టేట్ ఆఫ్ ఉత్తరప్రదేశ్. అరుణ్ జైట్లీ చనిపోయిన బీజేపీ నేత. అలహాబాద్ హైకోర్టు ఏం చెప్పిందంటే క్రిటిసిజం ఆఫ్ ద జ్యుడిషియరీ ఆర్ ఏ కోర్ట్ రూలింగ్ వుడ్ నాట్ అమౌంట్ టు సెడిషన్. కోర్టు యొక్క రూలింగ్ని క్రిటిసైజ్ చేసినా, జ్యుడిషియర్ని క్రిటిసైజ్ చేసినా అది సెడిషన్ కింద కౌంట్ అవ్వదని చెప్పారు. ఎందుకంటే ఈయన అరుణ్ జైట్లీ గారు ఏమన్నారంటే ఒక బ్లాగ్లో సుప్రీంకోర్టు 2016 రూలింగ్ని ఏ విషయంలో, నేషనల్ జ్యుడిషియల్ అపాయింట్మెంట్స్ కమిషన్ విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన రూలింగ్ని అన్కాన్స్టిట్యూషనల్ అని చెప్పి ఆయన బ్లాగ్లో అన్నారు. సుప్రీంకోర్టుని మరి తిట్టినట్టే కదా, సుప్రీంకోర్టుకి వ్యతిరేకంగా అంటే మరి దాన్ని సెడిషన్ అనాలంటే దాన్ని సెడిషన్ అనాల్సిన పని లేదని చెప్పి అలహాబాద్ హైకోర్టు చెప్పింది. అంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా పబ్లిక్ డిజార్డర్కి దారి తీసే కార్యక్రమాలు ఏవైనా ఉంటే వాటిని సెడిషన్ అనవచ్చు. జ్యుడిషియరీ ఇచ్చిన తీర్పుని తిట్టేస్తే దాన్ని కంటెంప్ట్ ఆఫ్ ద కోర్ట్ అనొచ్చు కానీ సెడిషన్ అనడానికి లేదు అని చెప్పి అలహాబాద్ హైకోర్టు 2016లో చెప్పడం అనేది జరిగింది. సో దెర్ ఆర్ సో మెనీ ఆస్పెక్ట్స్ విత్ రెస్పెక్ట్ టు సెడిషన్ అండ్ దిస్ బ్యాక్గ్రౌండ్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ యూ టు అనలైజ్ ఎనీ న్యూస్ ఐటమ్ విత్ రెస్పెక్ట్ టు సెడిషన్. ఆ తర్వాత లా కమిషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు సుప్రీంకోర్టు సక్సెసివ్ రిపోర్ట్స్ ఇచ్చాయి. ఆ రిపోర్ట్స్లో ఏం చెప్పారు? సెడిషన్ లా అనేది ర్యాంపెంట్ మిస్యూజ్ జరుగుతోంది, చాలా ఎక్కువగా ఈ చట్టాన్ని మిస్యూజ్ చేస్తున్నారు అని చెప్పి చెప్పడం జరిగింది. చాలా ఎక్కువగా మిస్యూజ్ చేస్తున్నారు ఈ చట్టాన్ని అని చెప్పి
లా కమిషన్ ఆఫ్ ఇండియా అండ్ సుప్రీంకోర్టు చెప్పడం అనేది జరిగింది. ఇన్ఫ్యాక్ట్ లాస్ట్ ఇయరే వినోద్ దువా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీంకోర్టు ఏం చెప్పింది, క్వాష్డ్ కొట్టేసింది ఎఫ్ఐఆర్స్ని. అతను సెడిషన్కి పాల్పడ్డాడు అని చెప్పి అతనిపైన ఎఫ్ఐఆర్ స్టార్ట్ చేశారు పోలీసులు. ఎందుకని, ఫర్ క్రిటిసైజింగ్ ప్రైమ్ మినిస్టర్స్ హ్యాండ్లింగ్ ఆఫ్ కోవిడ్-19 క్రైసిస్ని సరిగ్గా హ్యాండిల్ చేయలేదు అని క్రిటిసైజ్ చేసినందుకు ఆయన పైన ఎఫ్ఐఆర్స్ నమోదు చేసి సెడిషన్లా బుక్ చేశారు. సుప్రీంకోర్టు వాటిని కొట్టేసింది. ఇలా మీరు అన్లాఫుల్గా ఈ ప్రావిజన్ అప్లై చేస్తున్నారు, అలా చెయ్యొద్దు అని చెప్పి సుప్రీంకోర్టు కాషన్ చేసింది. చూసారా, ర్యాంపంట్ మిస్యూజ్, ఇష్టం వచ్చినట్టు దాన్ని ఉపయోగించడం అనేది మనం చూస్తున్నాం. సో దిస్ ఈజ్ ది బ్యాక్గ్రౌండ్ ఆఫ్ సెడిషన్ లా. ఓకేనా, 1860లో ఇండియన్ పీనల్ కోడ్ వచ్చింది. 1890లో సెడిషన్ లా అని సెక్షన్ 124A ఐపీసీ సెక్షన్ 124A ఐపీసీలో ఇన్సర్ట్ చేయడం అనేది జరిగింది. అప్పట్లో కొలోనియల్ మాస్టర్స్, మన బ్రిటిష్ వాళ్ళు మన భారత స్వతంత్ర సమరయోధులపైన దీన్ని ఎక్కువగా ప్రయోగించేవాళ్ళు. స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా దీన్ని కంటిన్యూ చెయ్యాలా లేదా అనే డిస్కషన్స్ జరిగాయి. కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో రాజ్యాంగాన్ని డ్రాఫ్ట్ చేసేటప్పుడు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్కి ఎక్సెప్షన్ కింద దీన్ని పెట్టాలా వద్దా అనే డిబేట్ జరిగింది. కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఫైనల్గా దీన్ని పెట్టొద్దు అని చెప్పి డిసైడ్ అయ్యారు. తర్వాత సబ్సీక్వెంట్ రూలింగ్స్లో కూడా హైకోర్టు రూలింగ్స్ కొన్ని ఇది అన్కాన్స్టిట్యూషనల్ అని తేల్చేశాయి. కేదార్నాథ్ రూలింగ్లో ఇది కాన్స్టిట్యూషనలే, కానీ దాని యొక్క డెఫినేషన్ని నేరో చేసే ప్రయత్నం చేశారు. పబ్లిక్ డిజార్డర్కి దారి తీసే కార్యక్రమాలు మాత్రమే సెడిషన్ అనాలి, మిగిలిన వాటిని అనాల్సిన పని లేదని చెప్పి డెఫినేషన్ని నేరో చేయడం జరిగింది. అరుణ్ జైట్లీ కేసులో సుప్రీంకోర్టు ఫైనల్గా ఏం చెప్పిందంటే, కోర్టుకి వ్యతిరేకంగా ఏదన్నా కామెంట్ చేస్తే దాన్ని సెడిషన్ అనము అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ఇదమ్మా సెడిషన్ లా యొక్క బ్యాక్గ్రౌండ్. నౌ లెట్స్ లుక్ ఎట్ టుడేస్ ఎడిటోరియల్. ఇప్పటి వరకు మీకు ఇచ్చిన బ్యాక్గ్రౌండ్తో ఎడిటోరియల్ని మనం టకా చదివేద్దాం. టైటిల్ ఆఫ్ ద ఎడిటోరియల్ ఈస్ ఫ్రోజన్ సెడిషన్. సెడిషన్ని ఫ్రీజ్ చేసింది సుప్రీంకోర్టు. ఫ్రీజ్ చేయడం అంటే అర్థం ఏంటి, ఈ పర్టిక్యులర్ ఈ సెడిషన్ లాని ఈ కేసులన్నింటినీ ఆపండి టెంపరీగా, దాన్ని కొట్టేయలేదు, టెంపరీగా సస్పెండ్ చేసింది. ఎందుకు సస్పెండ్ చేసింది అనేది చూద్దాం. ద గవర్నమెంట్ మస్ట్ హీడ్ ద స్పిరిట్ ఆఫ్ ఎస్సీ ఆర్డర్ అండ్ హెల్ప్ ప్రివెంట్ మిస్యూజ్ ఆఫ్ సెడిషన్ లా. సెడిషన్ లా అనేది మిస్యూజ్ అవ్వకుండా ప్రివెంట్ చేసే ప్రయత్నం చేయాలి. సుప్రీంకోర్టు ఆర్డర్ యొక్క స్ఫూర్తిని గవర్నమెంట్ అర్థం చేసుకోవాలి. హీడ్ అంటే వినాలి, అర్థం చేసుకోవాలి, వినాలి అని అర్థం. విని ఇది మిస్యూజ్ అవ్వకుండా ప్రివెంట్ చేసే ప్రయత్నం చేయాలి. ఓకే, ఏంటి ఏమన్నది అసలు సుప్రీంకోర్టు మనకు తెలియదు, చూద్దాం. ఇన్ ఏ సబ్స్టాన్షియల్ బ్లో ఇన్ ఫేవర్ ఆఫ్ ఫ్రీ స్పీచ్, ద సుప్రీం కోర్ట్ హ్యాస్ ఎఫెక్టివ్లీ సస్పెండెడ్ ది ఆపరేషన్ ఆఫ్ ద సెడిషన్ ప్రావిజన్ ఇన్ కంట్రీస్ పీనల్ లా. సబ్స్టాన్షియల్ బ్లో ఇన్ ఫేవర్ ఆఫ్ అంటే సపోర్ట్ అనమాట. ఇక్కడ బ్లో అనగానే దెబ్బ అని అనుకొని నెగిటివ్గా అనేసుకుంటాం. ఎప్పుడైనా చూడండి, బ్లో ఫర్ అంటే అది పాజిటివ్. ఓకే, ఇఫ్ యూ స్ట్రైక్ ఏ బ్లో ఫర్ సంథింగ్, బ్లో ఎగ్నెస్ట్ సంథింగ్ అంటే దెబ్బ నెగిటివ్గా, బ్లో ఫర్ సంథింగ్ అంటే పాజిటివ్, దాన్ని డిఫెండ్ చేసేలాగా. ఇక్కడ ఇన్ ఏ సబ్స్టాన్షియల్ బ్లో ఇన్ ఫేవర్ ఆఫ్ క్లియర్గా రాశాడు, ఫ్రీ స్పీచ్కి సపోర్ట్ చేసేలాగా, దాన్ని బాగా వెనకేసుకొచ్చేలాగా సుప్రీంకోర్టు ఏం చేసింది, సెడిషన్ ప్రావిజన్ యొక్క ఆపరేషన్ని ఎఫెక్టివ్గా సస్పెండ్ చేసింది. మరి సెడిషన్ ప్రావిజన్ని సస్పెండ్ చేస్తే అది ఫ్రీ స్పీచ్కి ఫేవర్ ఎలా అవుతుంది? చూడండి, నేను ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తూ 4 మాటలు మాట్లాడాను అనుకోండి. ఎవరో వచ్చేసి వీడు సెడిషన్ చేస్తున్నాడు, ప్రజల్ని రెచ్చగొడుతున్నాడు, ప్రభుత్వం పట్ల వ్యతిరేక భావం వచ్చేలా చేస్తున్నాడు, హింస వచ్చేలా చేస్తున్నాడు అని చెప్పి నా మీద కేసు పెట్టేయచ్చు. ఇప్పుడు సుప్రీంకోర్టు ఏం చెప్పింది, పెట్టకండి, సెడిషన్ ట్రయల్స్ అన్నింటినీ సస్పెండ్ చేస్తున్నాను, మీరేమి చేయకండి అని చెప్పింది. సో నాకు ఫ్రీడమ్ పెరిగినట్టే కదా, నేను మాట్లాడాలనుకుంటే మాట్లాడే అవకాశం నాకు కలుగుతున్నట్టే కదా. ఎస్, దట్స్ వాట్ దిస్ స్టేట్మెంట్ మీన్స్. ఆల్ పెండింగ్ ట్రయల్స్, విచారణలో ప్రజెంట్ ఏవైతే విచారణలో ఉన్నాయో అవన్నీ, అప్పీల్స్, ప్రొసీడింగ్స్ విత్ రెస్పెక్ట్ టు ద ఛార్జ్ ఫ్రేమ్డ్ అండర్ సెక్షన్ 124A బీ కెప్ట్ ఇన్ అబెయన్స్. టెంపరీగా అబెయన్స్ అంటే సస్పెన్షన్లో ఉండడం, టెంపరీగా తేలేంత వరకు, నెక్స్ట్ స్టెప్ తీసుకునేంత వరకు వాటిని సస్పెండ్ చేయాలి అని చెప్పి సుప్రీంకోర్టు క్లియర్గా చెప్పడం అనేది జరిగింది. It has said in an order that
in an order that will bring some welcome relief to those calling for the abrogation of the section 124A of the IPC. Abrogation అంటే అర్థం ఏంటి? క్యాన్సిలేషన్. సెక్షన్ 124Aని కంప్లీట్గా అబ్రోగేట్ చేయాలి, క్యాన్సిల్ చేయాలి, రద్దు చేయాలి అని ఎవరైతే కోరుకుంటున్నారో వాళ్ళందరికీ ఒక రకంగా ఇది ఉపశమనాన్ని తీసుకొచ్చింది. ఇట్ హస్ బ్రాడ్ సమ్ వెల్కమ్ రిలీఫ్, మనం ఆహ్వాదించదగ్గ ఉపశమనాన్ని తీసుకొచ్చింది. ఓకే, ఎటువంటి ఐపీసీ చట్టం ఇది? సంథింగ్ దట్ క్రిమినలైజెస్ ఎనీ స్పీచ్, రైటింగ్ ఆర్ రిప్రజెంటేషన్ దట్ ఎక్సైట్స్ డిసెఫెక్షన్ అగెన్స్ట్ ది గవర్నమెంట్. ప్రభుత్వం పట్ల డిసెఫెక్షన్ని తీసుకొచ్చేలాగా ఉంది. అంటే చట్టం అలాగే ఉంది ఐపీసీ, కానీ సుప్రీంకోర్టు జడ్జిమెంట్లో చెప్పారు మియర్ డిసెఫెక్షన్ షుడ్ నాట్ బి కాన్స్టిట్యూటెడ్, షుడ్ నాట్ బి కాన్స్ట్రూడ్ యాజ్ సెడిషన్, బట్ సంథింగ్ దట్ ఇన్సైట్స్ ఏంటి? డిజార్డర్, పబ్లిక్ డిజార్డర్ని తీసుకొచ్చేది మాత్రమే సెడిషన్ అనాలి, మిగిలిన వాటిని అనకూడదని చెప్పి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ చెప్పింది. కానీ చట్టంలో ఉన్నది మాత్రం ఇదే. డిసెఫెక్షన్ అగెన్స్ట్ గవర్నమెంట్ తీసుకొచ్చేదాన్ని క్రిమినలైజ్ చేస్తోంది ఈ పర్టికులర్ సెక్షన్ అన్నమాట. అది సో ఇలాంటి సెక్షన్ అబ్రోగేట్ అవ్వాలి, రద్దు అవ్వాలని చెప్పి ఎవరైతే కోరుకుంటున్నారో వాళ్ళందరికీ సుప్రీంకోర్టు తీర్పు ఒక రకంగా రిలీఫ్ని ఇచ్చినట్టు. ద కోర్ట్ హ్యాస్ రికార్డెడ్ ఇట్స్ హోప్ and expectation that governments at the center and the states will refrain from registering any fresh case of sedition under section 124A of the IPC, or continuing with any investigation or taking any coercive measure under it. So court ఏం చెప్తుంది? we are expecting and we are hoping. ఏమని? స్టేట్ లెవెల్లోను సెంటర్ లెవెల్లో ఉన్న గవర్నమెంట్స్ విల్ రిఫ్రైన్ ఫ్రమ్, విల్ స్టే అవే ఫ్రమ్, కొత్తగా ఫ్రెష్ సెడిషన్ చట్టాన్ని ఉపయోగించి కొత్తగా కేసులేవి నమోదు చెయ్యవు అని మేము కోరుకుంటున్నాము, హోప్ చేస్తున్నాం, ఎక్స్పెక్ట్ చేస్తున్నామని చెప్పింది. అలాగే ప్రజెంట్ ఇన్వెస్టిగేషన్ విషయంలో కూడా కంటిన్యూ అవ్వరు అని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అన్నిటినీ కూడా సస్పెన్షన్లో పెట్టేయండి. కోయర్సివ్ మెజర్స్ కూడా తీసుకోకూడదు, అంటే ఫోర్స్ఫుల్గా జనాల్ని బలవంతం మెజర్స్ ఏవి కూడా తీసుకోదు అని మేము ఆశిస్తున్నామని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది. ద హోప్ అండ్ ద ఎక్స్పెక్టేషన్ అరైజ్ ఫ్రమ్ ద యూనియన్ గవర్నమెంట్స్ ఓన్ సబ్మిషన్ that it has decided to re-examine and reconsider the provision as part of the Prime Minister's efforts to scrap outdated laws and compliance burdens. Very good. అయితే చిన్న హోప్ అనేది ఇంకా పెరుగుతుంది. ఎందుకని? గవర్నమెంటే అంటుంది. ఏమంటుంది గవర్నమెంట్? సబ్మిషన్ అంటే చెప్పడం. ఏమని చెప్తోంది? దట్ ఇట్ హ్యాస్ డిసైడెడ్ టు రీఎగ్జామిన్, మేము రీఎగ్జామిన్ చేయాలని నిర్ణయించుకున్నాము అండ్ రీకన్సిడర్ చేయాలని నిర్ణయించుకున్నాము. వేటిని? ఈ ప్రావిజన్ని, సెక్షన్ 124Aని మేము ఒకసారి రివ్యూ చేద్దాము, రీఎగ్జామిన్ చేద్దామని మేమే అనుకుంటున్నామని చెప్పి గవర్నమెంటే చెప్పింది. ఎందుకని? యాజ్ పార్ట్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్స్ ఎఫర్ట్స్, మన ప్రధానమంత్రి గారు హీఈస్ పుట్టింగ్ ఇన్ సమ్ ఎఫర్ట్స్. దేనికి? టు స్క్రాప్ అవుట్డేటెడ్ లాస్, బాగా అవుట్డేట్ అయిపోయిన, అంటే ఎప్పుడో కాలం చెల్లిన అవుట్డేటెడ్ చట్టాలని స్క్రాప్ చేద్దామని, ఎప్పుడో ఉన్న రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని స్క్రాప్ చేద్దామని కొన్ని ఎఫర్ట్స్ పెడుతున్నారు, ప్రయత్నాలు చేస్తున్నారు. వాటిలో భాగంగానే 124Aని కూడా ఒకసారి చూద్దాము, రివ్యూ చేద్దామని అనుకుంటున్నామని చెప్పి చెప్పడం జరిగింది. కాబట్టి ఏదో చిన్న హోప్, గవర్నమెంట్ కూడా రివ్యూ చేయాలనుకుంటుంది, సుప్రీంకోర్టు కూడా అదే చెప్తుంది. కాబట్టి ఏదో చిన్న హోప్. పర్హాప్స్ రియలైజింగ్ దట్ ఇట్స్ ఆర్డర్ మే నాట్ బి ఎనఫ్ టు డిటర్ thin-skinned and vindictive governments and politically pliant police officers from invoking it against detractors and dissenters, the court has given liberty to the people to approach the jurisdiction courts if any fresh case is registered for sedition and cite in their support the present order as well as the union government's stand. Very, very important sentence ఇది. ఈ సెంటెన్స్ని మనం అర్థం చేసుకోవాలంటే ఇందులో వొకాబులరీ చూడాలి. ఒకసారి చూడండి, ఇక్కడ థిన్ స్కిన్డ్ అన్నారు. థిన్ స్కిన్డ్ అంటే తొందరగా హర్ట్ అయిపోయేవాళ్ళు, పీపుల్ హూ ఆర్ సెన్సిటివ్ టు క్రిటిసిజం. విండిక్టివ్ అన్నారు. విండిక్టివ్ అంటే ప్రతీకారేచ్ఛతో రగిలిపోయేవి. విండిక్టివ్ అంటే మనల్ని ఎవరన్నా అంటే వాళ్ళ మీద ప్రతీకారం తెచ్చేసుకోవాలి, వాళ్ళని వెంటనే కేసులు బుక్ చేసేయాలి అనుకునే గవర్నమెంట్స్ ఉన్నాయి మనకి. అలాంటి గవర్నమెంట్స్ని మరియు పొలిటికల్లీ ప్లయంట్ పోలీస్ ఆఫీసర్స్. ఈ పోలీస్ ఆఫీసర్స్ ఎలా ఉన్నారు? ప్లయంట్ అంటే చెప్పింది అలా వినడం, కంప్లై అవ్వడం. ఎవరిది పొలిటికల్లీ ప్లయంట్? ఎవరు అధికారంలో ఉన్నారో ఆ పొలిటీషియన్స్ చెప్పిన మాటలు యాజ్ టీజ్గా వినేసే పోలీస్ ఆఫీసర్స్ ఉన్నారు. ఇలాంటి వాళ్ళందరూ కూడా
దీన్ని ఇన్వోక్ చేసే అవకాశం ఉంది, ఈ చట్టాన్ని ఇన్వోక్ చేసే అవకాశం ఉంది. ఎవరికి వ్యతిరేకంగా? ఎగ్నెస్ట్ డిట్రాక్టర్స్ అండ్ డిసెంటర్స్, ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళు, నిరసన వ్యక్తపరిచే నిరసనకారులు, వాళ్ళకి వ్యతిరేకంగా ఈ గవర్నమెంట్ చెప్పిన మాటలు విని నడుచుకునే పోలీస్ ఆఫీసర్స్ సెడిషన్ లాని ఇంకా వినియోగించే అవకాశం ఉంది అని చెప్పి కోర్టు భావించినట్టుగా ఉంది. అందుకనే అంటే మేము ఇచ్చిన ఆర్డర్ కూడా వీళ్ళని డిస్కరేజ్, వాళ్ళని అది వాడకుండా డిస్కరేజ్ చెయ్యలేదు అని చెప్పి కోర్టు భావించినట్టుగా ఉంది. అందుకే కోర్టు ఏం చెప్పింది? ఇట్ హెస్ గివెన్ లిబర్టీ, పీపుల్కి లిబర్టీ ఇచ్చింది, స్వేచ్ఛ ఇచ్చింది. ఏమని? టు అప్రోచ్ జ్యూరిస్డిక్షన్ కోర్ట్. మీరు కోర్టులను అప్రోచ్ అవ్వండి, ఇంకా మీ పైన ఫ్రెష్ కేసెస్ సెడిషన్ పేరు మీద ఇంకా ఫ్రెష్గా కేసులు వేస్తే మీరు ఫీల్ ఫ్రీ టు అప్రోచ్ ద కోర్ట్స్ అండ్ సైట్ ఇన్ దేర్ సపోర్ట్. ఇప్పుడు ప్రజెంట్ ఇచ్చిన సుప్రీంకోర్టు ఆర్డర్ని మీరు చూపించండి, యూనియన్ గవర్నమెంట్ యొక్క స్టాండ్ని కూడా మీరు చెప్పండి. యూనియన్ గవర్నమెంట్ కూడా ఏముంటుంది? మీరు రివ్యూ చేస్తామని చెప్పింది. సో గవర్నమెంట్ ఎలా ఉంటుంది, సుప్రీంకోర్టు ఏమో ఏ కేసులు వేయొద్దని చెప్పింది. ఈ విషయాన్ని మీరు చూపించండి, కేసులు వేయకుండా ఆపుకోండి, కోర్టులను అప్రోచ్ అవ్వండి, పోలీసులు ఒకవేళ మీ పైన ఇంకా వేస్తే ఇమీడియట్గా మీరు కోర్టుకి వెళ్ళవచ్చు అని చెప్పి చెప్పడం జరిగిందనమాట. అంటే ప్రభుత్వాలపైన నమ్మకం లేనట్టుగా ఉంది, అందుకనే ఆ స్టేట్మెంట్ కూడా చెప్పడం జరిగింది. దట్ ద సెడిషన్ లా ఈజ్ బీయింగ్ పర్సిస్టెంట్లీ మిస్యూజ్డ్ హ్యాస్ బీన్ రికగ్నైజ్డ్ ఇయర్స్ ఎగో. సెడిషన్ లా అనేది పర్సిస్టెంట్గా మిస్యూజ్ అవుతోంది అనే విషయం కొన్ని సంవత్సరాల క్రితమే రికగ్నైజ్ చేశారు. ఇష్టం వచ్చినట్టు ఇది మిస్యూజ్ అవుతుందనే విషయాన్ని కొన్ని సంవత్సరాల క్రితమే రికగ్నైజ్ చేయడం జరిగింది. అండ్ కోర్ట్స్ హ్యావ్ పాయింటెడ్ అవుట్ దట్ పోలీస్ అథారిటీస్ ఆర్ నాట్ హీడింగ్ ద లిమిటేషన్ ఇంపోజ్డ్ బై ఎ 1962 కాన్స్టిట్యూషన్ బెంచ్ ఆఫ్ ది సుప్రీం కోర్ట్ అండ్ వాట్ కాన్స్టిట్యూట్స్ సెడిషన్. 1962లో 5 జడ్జిల ధర్మాసనం కేదార్నాథ్ సింగ్ కేసులో ఏం చెప్పింది? పబ్లిక్ డిజార్డర్ని క్రియేట్ చేసేవి మాత్రమే సెడిషన్ కింద వినాలి, చెయ్యాలని చెప్పింది. కానీ ఇప్పటికీ కూడా మిస్యూజ్ అవుతూనే ఉంది. కోర్ట్స్ ఏం చెప్తున్నాయి? పోలీస్ అథారిటీస్ వినట్లేదు, దే ఆర్ నాట్ హీడింగ్. ఈ 1962 కాన్స్టిట్యూషన్ బెంచ్ ఇచ్చిన లిమిటేషన్ని వాళ్ళు పట్టించుకోవట్లా, వినట్లా. ఓకే, ద కోర్ట్ హ్యాడ్ అప్హెల్డ్ ద సెక్షన్ ఓన్లీ బై రీడింగ్ ఇట్ డౌన్. రీడింగ్ ఇట్ డౌన్ అంటే అర్థం ఏంటి? దాని యొక్క స్కోప్ని తగ్గించడం. ఇఫ్ యూ రీడ్ సంథింగ్ డౌన్, యు ఆర్ రెస్ట్రిక్టింగ్ ఇట్ స్కోప్ టు మీన్ దట్ ఇట్ ఈస్ అప్లికబుల్ ఓన్లీ టు యాక్ట్స్ ఇన్వాల్వింగ్ ఇంటెన్షన్ ఆర్ టెండెన్సీ టు క్రియేట్ డిజార్డర్ ఆర్ డిస్టర్బెన్స్ ఆఫ్ లా అండ్ ఆర్డర్ ఆర్ ఇన్సైట్మెంట్ టు వైలెన్స్ని ప్రేరేపించేలాగా, లా అండ్ ఆర్డర్ని డిస్టర్బ్ చేసేలాగా, డిజార్డర్ని క్రియేట్ చేసేలాంటి ఇంటెన్షన్తో ఉన్న వాటిని మాత్రమే సెడిషన్ అనాలని చెప్పి 1962 జడ్జిమెంట్ చెప్పడం జరిగింది. ఇన్ ప్రాక్టీస్ ద పోలీస్ హ్యావ్ బీన్ యూజింగ్ ద బ్రాడ్ డెఫినేషన్ ఆఫ్ ద సెడిషన్ టు బుక్ ఎనీవన్ హూ క్రిటిసైజ్ ద గవర్నమెంట్ ఇన్ స్ట్రాంగ్ అండ్ స్ట్రైడెంట్ లాంగ్వేజ్. కానీ రియాలిటీ ఏం జరుగుతుంది? సుప్రీంకోర్టు అలా చెప్పింది, కానీ పోలీసులు ఏం చేస్తున్నారు? ప్రభుత్వానికి వ్యతిరేకంగా స్ట్రాంగ్ లాంగ్వేజ్తో ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళందరి పైన కూడా కేసులు బుక్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. The question now before the court is whether it ought to overrule a decision rendered by a 5-judge bench 60 years ago. సో 5 జడ్జీల బెంచ్ 60 years ago తీసుకొచ్చిన ఈ తీర్పుని, ఏంటా తీర్పు? ఇది కాన్స్టిట్యూషనలే కానీ స్కోప్ రెస్ట్రిక్ట్ చేస్తూ తీర్పు ఇచ్చింది. దాన్ని పూర్తిగా ఓవర్ రూల్ చెయ్యాలా వద్దా అనేది ప్రస్తుతం కోర్టు ముందున్న ప్రశ్న. అర్థమైందా? అప్పుడిచ్చిన 1962లో ఇచ్చిన జడ్జిమెంట్ ఓవర్ రూల్ చెయ్యాలా వద్దా? ఒకవేళ ఇఫ్ ఇట్ చూజెస్ టు డూ సో చేస్తే అండ్ స్ట్రైక్స్ డౌన్ సెక్షన్ 124A దీన్ని కొట్టివేస్తే యాజ్ అన్ అన్కాన్స్టిట్యూషనల్ రెస్ట్రిక్షన్ ఆన్ ఫ్రీ స్పీచ్, ఇది రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఉన్న ఫ్రీ స్పీచ్ పైన ఒక రెస్ట్రిక్షన్ ఇది అని చెప్పి ఒకవేళ కొట్టేస్తే ఇట్ మే హెల్ప్ ది లార్జర్ కాజ్ ఆఫ్ ప్రివెంటింగ్ మిస్యూజ్ ఆఫ్ ప్రావిజన్స్ రిలేటింగ్ టు స్పీచ్ బేస్డ్ అఫెన్సెస్. అప్పుడు స్పీచ్ బేస్డ్ అఫెన్సెస్ని మిస్యూజ్ చేస్తున్నారు, స్పీచ్ బేసిస్ మీద ఇష్టం వచ్చినట్టు కేసులు వేసేస్తున్నారు ఈ చట్టాలను ఉపయోగించి. అలాంటి వాటిని మనం ఆపవచ్చు, మిస్యూజ్ని ఆపవచ్చు. అంటే సుప్రీంకోర్టు కంప్లీట్గా కొట్టేసింది అనుకోండి దీన్ని, ఆ మిస్యూజ్ అనేది మనం ఆపవచ్చు, ఆ లార్జర్ కాజ్ అనేది ఫుల్ఫిల్ అవుతుంది అని చెప్పి చెప్తున్నారు. However, the government may choose to prevent such a situation by amending it so that the offence is narrowly defined to cover only acts that affect the sovereignty, integrity and security of the state as reportedly recommended by a panel of experts. అయితే గవర్నమెంట్ ఏం చేయొచ్చు?
సుప్రీంకోర్టు కంప్లీట్గా సెడిషన్ లాని కొట్టేసే సిచ్యువేషన్ తీసుకురాకుండా ఈ చట్టాన్ని అమెండ్ చేయొచ్చు. ఏ రకంగా? సో దట్ ద అఫెన్స్ ఈజ్ నారోలీ డిఫైన్డ్. అంటే తప్పు అనేది డెఫినేషన్ అనేది నేరోగా ఉంచడం. అంటే ఏం మాట్లాడినా కేసేసేస్తారా, లేదా కొన్ని స్పెసిఫిక్గా అన్న వాటికి మాత్రమే కేసేస్తారంటే కొన్ని స్పెసిఫిక్గా డిఫైన్ చేయాలి. అలా డిఫైన్ చేసేలాగా మార్పు చేయవచ్చు. ఏంటి? ఏ రకంగా? టు కవర్ ఓన్లీ యాక్ట్స్ దట్ ఎఫెక్ట్ ది సావరెంటీ, ప్రభుత్వం యొక్క సార్వభౌమాధికారాన్ని, ఇంటెగ్రిటీని అండ్ ఏంటిది సెక్యూరిటీ ఆఫ్ ద స్టేట్ని, వీటిని ఎఫెక్ట్ చేసేలాగా. చూసారా, ప్రభుత్వాన్ని ఒక మాట అనేసారనో అలా కాదు, సార్వభౌమాధికారాన్ని, ఇంటెగ్రిటీని, సెక్యూరిటీని ఎఫెక్ట్ చేసేలాగా ఏదన్నా మాట్లాడితే మాత్రమే సెడిషన్ అవుతుంది, అదర్వైజ్ కాదు అని చెప్పి దాని డెఫినేషన్ని నేరో చేసే అవకాశం ఉంది అని చెప్పి రాశారు. గవర్నమెంట్ అలా చేసింది అనుకోండి, కోర్టు కొట్టేయాల్సిన పని లేదు, సెక్షన్ని కొట్టేయాల్సిన పని ఉండదు. When the government submitted that it was revisiting the provision on its own, ఈ ప్రావిజన్ని మేమే రీవిజిట్ చేస్తామని చెప్పి గవర్నమెంట్ చెప్పింది. సో ఇట్ వాజ్ ఎక్స్పెక్టింగ్ ఓన్లీ అన్ ఇండిఫినిట్ పోస్ట్పోన్మెంట్ ఆఫ్ హియరింగ్. అంతే కదా, మరి గవర్నమెంట్ రీవిజిట్ చేస్తున్నాను, మేము ఒకసారి ప్రావిజన్ని మార్చే ప్రయత్నం చేస్తున్నామని గవర్నమెంట్ చెప్పినప్పుడు మరి సుప్రీంకోర్టు ఏం చేస్తుంది? వెయిట్ చేస్తుంది. సరే మీరు రీవిజిట్ చేస్తామన్నారు కదా, చెయ్యండి, మీరు చట్టాన్ని మార్చితే మీరే మార్చండి, మేము కొట్టేయాల్సిన అవసరం లేదు అని సుప్రీంకోర్టు ఇండెఫినెట్గా వెయిట్ చేస్తుంది అనేది గవర్నమెంట్ యొక్క ఉద్దేశం. అయితే ఇట్ మస్ట్ నౌ హీడ్ ద స్పిరిట్ ఆఫ్ ద ఆర్డర్ అండ్ టేక్ ఎఫెక్టివ్ స్టెప్స్ టు ప్రివెంట్ ఇట్స్ మిస్యూజ్. ఓకే, సుప్రీంకోర్టు వెయిట్ చేస్తుంది. గవర్నమెంట్ కొత్త గైడ్ లైన్స్ తీసుకొచ్చేంత వరకు, మార్పులు చేర్పులు తీసుకొచ్చేంత వరకు సుప్రీంకోర్టు వెయిట్ చేస్తుంది. నో ప్రాబ్లం, వెయిట్ చేయడంలో ప్రాబ్లం లేదు. కానీ ఇలా వెయిట్ చేయించి ఈ గ్యాప్లో కూడా దాన్ని వాడేసే ప్రయత్నం అనేది చేయకూడదు. మిస్యూజ్ చేసే ప్రయత్నం చేయకుండా అలాంటి ప్రయత్నాలని ఆపి ఎఫెక్టివ్ స్టెప్స్ తీసుకోవాలి. సుప్రీంకోర్టు తీర్పు యొక్క స్పిరిట్ని, స్ఫూర్తిని అర్థం చేసుకోవాలి. స్ఫూర్తిని అర్థం చేసుకొని స్టెప్స్ తీసుకోవాలి గవర్నమెంట్ అని చెప్పి ఫైనల్గా చెప్పడం అనేది జరిగింది. వీ హావ్ టు అండర్స్టాండ్ ద స్పిరిట్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్స్ ఆర్డర్ అండ్ మూవ్ అకార్డింగ్లీ. దట్స్ అబౌట్ ఇట్. ఫైనల్గా యూపీఎస్సీ ప్రిపేర్ అవ్వాలి అనుకుంటున్న చిన్నపిల్లలు, ఇంటర్మీడియట్ కంప్లీట్ చేస్తున్న పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మన ఇన్స్టిట్యూట్లో డిగ్రీ ప్లస్ ఐఏఎస్ ప్రోగ్రామ్ అనేది లాంచ్ చేస్తున్నామమ్మా విశాఖపట్నంలో. స్వయంగా నా పర్యవేక్షణలో ఈ ప్రోగ్రామ్ అనేది నడుస్తుంది. నేను దగ్గరుండి వాళ్ళ యొక్క ప్రోగ్రెస్ని మానిటర్ చేస్తాను. అతి తక్కువ ఫీజులో 80,000లో కూడా యూపీఎస్సీ కోసం మనం ఛార్జ్ చేస్తుంది 50 మాత్రమే. ఎనదర్ 30,000 అనేది వాళ్ళకి డిగ్రీ కాంపోనెంట్. ఇది ఒకవేళ బయట కాలేజీలో జాయిన్ అయితే ఇది నేను అసలు ఛార్జే చేయను. ఓన్లీ 50,000, అది కూడా 10,000 పర్ మంత్ పే చేస్తే చాలు. ఏ కాలేజెస్ జాయిన్ అవ్వాలో కూడా నేను చెప్తాను, దానికి తగ్గట్టుగా కరికులం అనేది డిజైన్ చేసి మీకు ఇవ్వడం అనేది జరుగుతుంది. ఓన్లీ 50,000, 10,000 పర్ మంత్ పే చేస్తే సరిపోతుంది. దీనికి గొప్పతనం ఏంటి? 3 సంవత్సరాలు డిగ్రీ అయిపోయిన తర్వాత మన రెగ్యులర్ ఫుల్ యూపీఎస్సీ కోర్స్కి ఆప్షనల్కి ఫ్రీ అప్గ్రేడ్ అనేది కూడా ఇస్తాం. We are giving free upgrade to full UPSC course and optional after completing degree. మరి దీని గురించి ఫర్దర్ వివరాల కోసం ఎవరికి కాల్ చేయాలి? ఇక్కడ కనిపిస్తున్న నెంబర్కి మీరు కాల్ చేయాలి. That's about it. Take care. Bye bye.